అమ్మ వినవేట పొరపాటు నేను పుట్టిన నక్షత్రం సర్లే ఆ దేవుడు నా తలరాత చక్రంగా రాసిందా తన పరకెట్లు వాళ్ళ తన్ను తినేటట్టు రాసినాడు. ఎన్ని గచ్చి మాటలు చెప్పినా జనాలు నమ్మరు. ఎట్లా జరిగేది అట్లా జరగని అక్కడ మలుకో చెప్తా. అక్కడ మలుకో తల్లి 6 మంది మీ వదిన గారు ఉండగా అవునన్నయ్యా 7 అంతస్తుల అద్దాల మెడలు ఎత్తుగా కట్టించాము కదా. అలాగే అద్దాల మెడలోనే బంగారు ఉయ్యాలు కట్టాము. అవునన్నయ్యా ఆ బంగారు ఉయ్యాలలో దాదులతో నా చెల్లెలతో నా లాలో లాలో సౌండ్ అంతా ఇక్కడే వస్తుందన్నయ్యా. సౌండే తల్లి వచ్చేది, సౌందర్యం రాదు. యాళ్ళమ్మ నేనే అమ్మతాకి వెళ్ళిపోతా. ఎంత తిరణాలు జరిగేతాక పోతా. బొమ్మ హెలికాప్టర్ ఒకటి తీసుకుంటా, దాంట్లో నేను కూర్చుంటా. ఎవరిని కింద అటుం బొమ్మ ఒకటి పెట్టేయండి అని వెళ్ళి సౌందర్యం దాకా వెళ్ళిపోతా. ఆయమ్మకు నిర్దిట్టల పనులు అందరూ ఉన్నారు పెట్టేది. మాకాల తల్లి అమ్మ చెల్లెలా అన్నయ్య అది ఆపే అన్నయ్య. అది ఆపు కాదు తల్లి, ఫుల్ ట్యాంకర్లు ఎక్కడ మరి ఎందుకు తల్లి నీకు పని బాటలు? ఈనాడు పుట్టినలో వసుకోమన్నా కానీ రేపటి దినమ్మన అత్తవారింత కష్ట నష్టాలన్న కదా తెలుస్తాయన్నయ్యా. పరిపరి విధముగా చెప్పినా వినుకున్నావు కనుక పని బాటలు తెలుపుతాను, ఆలకించు తల్లి. అలాగే తెలపండి అన్నయ్యా. ఆ పని వద్దన్నయ్యా. ఏందో పని చేయలేమ్మా, పని బాట లేకపోతే అడాసిన బట్టను పెడతారు. అలాగే తెలుపుతాను, ఆలకించు తల్లి. తెలపండి అన్నయ్యా. చెల్లెమ్మ చెల్లెమ్మ చూపించుకోండి అయ్యా. చూపించుకున్న తల్లి హాస్పిటల్లో మొన్న 10 మంది డాక్టర్లు చచ్చిపోయినారు. మా 4 కోమాలు లేకపోయినారు. వాళ్ళు బతికే రోజు డ్రామాకు రాచ్చు. వాళ్ళు చచ్చిపోయినారా జీవితాంతరం జైలు పాలే తల్లి. నేను ఊరే కాచుకున్నారు నన్ను చంపేయాలని. ఎందుకన్నయ్యా? ఈ బకారం బుద్ధికాండవని ఊర్లో సంవత్సరమై పెట్టో ఒకటి జరిగింది. మా ఊరు వానే నైట్ డ్రామా ఆడతా. పగుల బస్ స్టాప్ లో ఆ చెట్ల కింద పండుకుంటా. కుమ్మచంద్రానికి వెళ్ళిపోతా. ఏమిటికి రాడిచ్చారమ్మా మొన్న పండగకు పెంచిరా అన్నం నాకు పగులు అవ్వకుండా అర్ధరాత్రిలో పోయినా
అందరూ బాగా నిద్రపోతున్నారు. వాళ్ళు గేట్ కాడికి పెట్టి ఇడిచినా తల్లి వాళ్ళ ఆయన ఆడ పడుకున్నా మెత్తెత్తుకొని కొట్టుకుని తరిమేసా. బస్ స్టాప్ లో పండుకుండా కొన్నే భయం అయిపోతాను. 4 దయ్యాలు వచ్చినాయి. చాలా భయపడి పెట్టావే. నీ మగమోట భయపడితే 4 సార్లు ఇడితే సౌండ్ 4 దయ్యాలు పరారు. 2 దయాలు అయితే చెర్లకి దేవి మంది ఇంకా 2 దయాల్లో ఒక దైవం చెట్లలో పరిగెత్తా. ఒక దయాన్ని మందరం వచ్చిన పెట్టినా. అమ్మ చెల్లెలా కందిపాలు తినే దయ్యాన్ని కొట్టేస్తే తనకలాడకంటే వస్తాను తిందమ్మా. తెల్లారి తోటలో బాగోతం నాకే లంచాలంటే ఏంటి మన్నాడ కంగలు శనిపాలు. అమ్మ చెల్లెలా నీకు కూడా బాగా పెడుతుంది చూరా మా అక్క కాదమ్మా వాళ్ళ అత్త ఆయన కూతురు వాడికి చేసేది. సుగుంట్లో పోలీలు అత్ర మన తండ్రి పైన నాగిరెడ్డి ఆ ఉత్తర దేశం బయలుదేరి పచ్చిత్రాన్ని తెచ్చి ఊరికి ఉత్తరాన 7 ఎకరాల నల్ల రేగడ భూమి దున్నుతున్న పంట పెట్టి అవునన్నయ్యా. ఆ పంట పండి పరమటి వైపు వాళ్ళది తక్ష మన తల్లి దగ్గరికి ఇంకా ఎవరన్నా బాగా చూపించుకోన్నయ్యా. ఒకటే ఒక మార్గం తల్లి. ఏమన్నయ్యా? ఊరు బయట పార చెట్లు ఉంటాయి చూడు గుంపులుగా. అవునులే. 3 దావులు కలిసిండే తాను పేడతలకి ముగ్గేసి పసుపు కుంకుమ కడ్డీలు పూలు పండ్లు పెట్టి కొనుకొస్తారే. అట్లా నా తలకాయ ముసలి దాని తలకాయ కోసి అవతలు వేసేస్తే నాకుండే రోగం మేలు అవుతుంది. అంతవరకు రోగం మేలు కాదు. అమావాస్య పాటి రోజు చేయాలి తల్లి. అది కూడా అమావాస్యలో కూడా అర్ధరాత్రుల్లో చేయాల. ఇట్లా ముసలిళ్ళు 9 మందిని బతికిరాలా. 9 మంది భూమి మీద నేను బతికిన పెద్ద భారం లేదు. భూమి బరువు వస్తే 9 మందిని బతికొచ్చి పశువు నీళ్ళు పోసి తెల్ల బట్టలు కట్టి అది ఉన్నాయి చూడు కాసి నెట్టుకులుకో ఒట్టే కూర్చు చూడు. ఆ ఎంటుకలకు మా కప్పలక్కలు వేసి 9 జల్లలి 9 కప్పలక్కలు కట్టి బుట్ట కప్పలప్పుడు జల్లకు పెద్ద గాండ్ర కప్పలకు 9 ఆరాలు వేసి మెల్ల ఈ 9 మందికి వేసి ఈ గొర్రెల జైలు ఉంటాయి చూడు. ఆ గొర్రెల జైలు 9 మందిని వేసేస్తే వాళ్ళు ఇది నా బిడ్డ అని చాపుకుంటాయి. సేమ్ అట్లా గొర్రెల బిడ్డ మాత్రం భయపడదు. ఏడవ తరం చంపేసి మేమే ఫ్రీగా గ్రామాడతాం. అట్లా చేస్తే పెళ్ళి అవుతుందా? ఎవరు చేసుకుంటారు చెప్పండి. మాట కాకపోతే ఆఖరికి వాడు కూడా చేసుకుంటాడు. అమ్మ చెల్లెలా దక్షిణ పడి తల్లి దగ్గరికి వెళ్ళి ఎండు ఉడికి బంగారు గుండు కైకొని మీ అన్నగారు ఇచ్చిన జొన్న చేను పట్ట వద్ద కబర్దారు కావాలి వెళ్ళమ్మా. ఈ ముసలిదాన్ని పిలుచుకొని బాధ్యత నేను వచ్చిన వీడియో చూసా. మగనే ఎంత బాగా వచ్చినావా చేస్తా